today buyers are demanding because today it's buyers market. సో రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా జీరో అవ్వదు. జీరో అయితే వాడి బిల్డర్స్ అందరూ మూసేయాలి, లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ మూసేసేయాలి. కానీ స్లో డౌన్ అవుతుంది. చాలా మంది మార్కెట్లో నెగిటివ్ ప్రచారం ఏంటంటే డమాల్ అయిందండి. నో, రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా డమాల్ అవ్వదు, తగ్గుదల ఉంది, స్లోగా ఉంది. బట్ ఇప్పుడిప్పుడే నవంబర్ 15th నుండి we started seeing some improvement. I don't know how many of you are agreeing. Okay. సో రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా నడుస్తూనే ఉంటుంది. సో ఒక టాపిక్ తీసుకుందాం ఇవాళ. హైడ్రా ఎఫ్టిఎల్ వరకు పడిపోయింది అన్నారు. హౌ మెనీ ఆఫ్ యూ విల్ టెల్ హైడ్రా వల్ల పడిపోయిందా రియల్ ఎస్టేట్, అయితే రెగ్యులరైజ్ అవుతుందా? యువర్ ఇంటరాక్షన్ విల్ గివ్ మీ మోర్ కాన్ఫిడెన్స్, మోర్ ఎమోషన్ టు డెలివర్ మోర్ డౌట్స్. ఇఫ్ యూ కీప్ సైలెంట్, దిస్ ఈజ్ అన్ ఇంటరాక్టివ్ సెషన్. ఓకే. సో హైడ్రా మొదట్లో 3-4 months ముందు స్టార్ట్ అయినంత దూకుడు ఇప్పుడు లేదు. మీరు చూస్తే హైడ్రా యూటర్న్ తీసుకుందని ఒక టాపిక్ మాట్లాడాను. ఎందుకంటే హైడ్రా అనేది ఒక మంచి ఉద్దేశంతో పెట్టింది, కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. ఎందుకంటే దే ఆల్సో అండర్స్టూడ్ ది రియాక్షన్స్ ఫ్రమ్ ది పబ్లిక్, రియాక్షన్ ఫ్రమ్ ది ఆడియన్స్, రియాక్షన్ ఫ్రమ్ ది ఓటర్స్. సో స్లోగా వాళ్ళు కొద్ది అడ్జస్ట్మెంట్స్ చేశారు, కొన్ని కాంప్రమైజ్ అవుతున్నారు. ఓకే. సో మనం దీన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. అండ్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ ఉందో మన ఎఫర్ట్స్ ఎక్కువ ఉండాలి. చాలా మంది మార్కెట్ డౌన్ ఉందనే డీల్ అయిపోతారు. ఎవ్రీ టైమ్ దేర్ ఆర్ ఛాలెంజెస్ ఉన్నాయంటే మనం పారిపోకూడదు. అండ్ ఛాలెంజెస్ ఆర్ దేర్, వీ హ్యావ్ టు గో అక్రాస్ ఇట్, ఫేస్ ఇట్. వన్స్ యూ గెట్ సక్సెస్ ఇన్ ది ఆఫ్టర్ ది ఛాలెంజ్, యూ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఐల్ సీ ఎనీబడి ఈజ్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్. వాయిస్ క్లియర్ సార్? ఓకే, రైట్, థ్యాంక్ యూ. Any questions? But Hydra, yes, Hydra slowdown అయింది, and now they are taking proper precautions. అంటే ఎవరిదైనా ఇల్లు ఇప్పుడు క్లియర్గా రేవంత్ రెడ్డి గారు కానీ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు కానీ ఏమన్నారంటే, మేము సడన్గా వచ్చి కూలగొట్టాం. ఆల్రెడీ డిటీసీపీ కానీ హెచ్ఎండే కానీ జిహెచ్ఎంసీ విత్ రేరా ఉంటే మేము దాన్ని టచ్ కూడా చేయము. అండర్ కన్స్ట్రక్షన్ కానీ ఉంటే మాత్రం దే విల్ ట్రై టు సీ వాట్ ఈస్ ద కరెక్ట్ అండ్ వాట్ ఈస్ ద రాంగ్. చాలా మంది అడుగుతున్నారు, హైడ్రా ఎఫ్టిఎల్లో ఉందా, బఫర్ జోన్ ఉందా అని ఎలా తెలుస్తుందని. మంచి క్వశ్చన్ అండి. సో బేసిక్గా మీరు చూసుకుంటే lakes.hmda.gov.in అని ఒక వెబ్సైట్ ఉంది. ఎనీబడి కావాలంటే అందులోకి వెళ్తే ప్రతి లేక్కి ఒక ఐడి, ఒక పేరు, ఏరియా, ఏ సర్వే నెంబర్స్ వస్తున్నాయి క్లియర్గా ఉంటుంది. సో మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు కనుక్కోవాలనుకున్న ఏరియా, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ ఆ పెట్టి లేక్ ఐడి, లేక్ నెంబరు ఇచ్చారు ఆల్రెడీ. అది కానీ పెడితే కనుక మీకు క్లియర్గా తెలిసిపోతుంది ఏ జోన్లో ఉంది. ప్రొహిబిటెడ్ జోన్ ఉందా, నాన్ ప్రొహిబిటెడ్ జోన్ ఉందా, అది ఇంపార్టెంట్. అవునా? ఇజ్ ఇట్ ఎస్ ఆర్ నో? హౌ మెనీ ఆఫ్ యూ నో? ఓకే. రెండోది, సేమ్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ ఫైండ్ ఫ్రమ్ ధర్ని. ఇప్పుడు ధర్ని అనేది మార్చారు భూభారతి అని. సో దానికి దీనికి తేడా ఏంటని చాలా మంది అడుగుతున్నారు. సో డిఫరెన్స్ ఏం లేదండి. ధరణినే కొద్ది ఇంప్రూవ్డ్ వర్జన్లో భూభారతి అండి. ఎందుకంటే ఆ గవర్నమెంట్ ఆ పేరు పెట్టింది, ఈ గవర్నమెంట్ ఈ పేరు పెడుతుంది. ఓకే. సో మీరు చెక్ చేసుకోవాలి. అంటే యాజ్ ఏ రియల్టర్స్గా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎవరికైనా ఇబ్బంది అయితే నాకు ఫోన్ చేయండి, ఐ విల్ టెల్ యూ హౌ టు. అండ్ సేమ్ థింగ్, ఒకవేళ ఈ రెండిట్లో మీరు సాఫ్ట్వేర్ లేదు, నాకు కంప్యూటర్స్ రాదు అనుకుంటే, we can go to the concerned departments. ఆ డిపార్ట్మెంట్స్ వెళ్ళి మనం చెప్తే వాళ్ళు కూడా చెక్ చేసి చెప్తారు. ఇట్ కెన్ బి హెచ్ఎండిఏ, డిటీసీపీ, హైడ్రా, ఎక్కడికి వెళ్ళినా మీకు రేరాలో కూడా వెళ్ళినా తెలుస్తుంది. సో నథింగ్ టు వరీ అబౌట్ దట్. చాలామంది ఏజెంట్స్ ఏంటంటే మనకు తెలియదు సర్వీస్, మనం ఏదైనా ప్రాపర్టీ చూసేటప్పుడు ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏజెంట్. మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం చెక్ చేసి మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ మాత్రం మీరు మార్కెట్ చేయండి. డోంట్ గో ఇన్ టు ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్. ప్రీ లాంచ్లో మనకి కమిషన్ వస్తుంది, అగ్రీడ్, బట్ కమిషన్ ఈజ్ నాట్ ది ఫైనల్ ప్రొడక్ట్. ఒకసారి మనం కస్టమర్ని కానీ మనం మోసం చేసాము, చీట్ చేసాము అనుకుంటే మాత్రం దే విల్ నాట్ కమ్ బ్యాక్ టు యూ ఫర్ ద సెకండ్ టైం. మార్కెట్లో కొన్ని కంపెనీలు ఉన్నాయి, వాట్ దే డూయింగ్ ఈస్ 2027 ప్రైస్ 2024లో అమ్మేస్తున్నారు బై గివింగ్ మోర్ కమిషన్ టు ఏజెంట్స్. ఐ ఫీల్ దెర్ షుడ్ బి సమ్ చేంజ్. మనం ఆలోచించాలి. మనం కస్టమర్స్కి
సర్వీస్ ఇవ్వడనుకున్నాం. వి నాట్ టు DTCP approved, but nothing is done. The project, I don't know, your question is not clear. Is it you're talking about the developments of the project or handing over? You make it clear, I can answer that question. Okay. So start asking. A lot of people are participating. I'm happy for that, but you start interacting. If you don't ask questions, then this webinar purpose will get dissolved. So ask as many as questions. We are here to clear all your doubts. So coming back, then చాలా మంది అంటున్నారు రేరా ఒక నెంబర్ ఉంటే సరిపోతుంది ఆ బిల్డర్కి అంటే. నో, రేరా అనేది ప్రాజెక్ట్ రేరా వేరు, కంపెనీ రేరా వేరు. కంపెనీ రేరా కన్సిస్టెంట్గా లాస్ట్ నెక్స్ట్ 5 years ఉంటుంది. బట్ ప్రాజెక్ట్ రేరా అనేది ఎవ్రీ ప్రాజెక్ట్ నెంబర్ మారుతుంది. అది చెక్ చేసుకోవాలి మీరు. వన్ మోర్ క్వశ్చన్ కమింగ్ ఇన్.